మై డియర్ మార్వెల్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక లెజెండరీ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు మార్వెల్స్ గోల్డెన్ బాయ్ అయిన ఇటర్నల్స్ లీడర్ అయిన ఇకారిస్, ఇంకోవైపు పవర్ ఆఫ్ మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ ఉన్న మన సైకో సూపర్ మ్యాన్ అయిన సెంట్రీ. ధైర్యం ఎక్కువ, తలపొగరు ఇంకా ఎక్కువ ఉన్న ఈ ఇద్దరు తలపడితే ఎవరు గెలుస్తారో ఈరోజు చూద్దాం, అది కూడా ప్యూర్ కామిక్ లాజిక్తో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళిద్దరి ఆర్జిన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఇకారిస్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఇకారిస్ గురించి చూస్తే ఇతను ఒక ఎటర్నల్, అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం సెలిస్టియల్స్ క్రియేట్ చేసిన ఒక డిజైనర్ హ్యూమన్ అన్నమాట. 5000 years గా నేను సూపర్ మ్యాన్ కాదు అని చెప్తూ తిరుగుతున్నాడు. ఇంకా మన సెంట్రీ అదే రాబర్ట్ రెనాల్డ్స్ విషయానికి వస్తే ఇతను ఒక డ్రగ్ ఎడిక్ట్. ల్యాబొరేటరీలో ఒక సీక్రెట్ సీరం తాగేసి ఒక దెబ్బతో 1 million సన్స్ అంత పవర్ ని కొట్టాడు. మన దగ్గర బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే ఇక్కడ సీరం ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. పవర్స్ విషయానికి వస్తే ఇద్దరు తోపులే. ఫస్ట్ మనం ఇకారిస్ తో స్టార్ట్ చేద్దాం. ఇకారిస్ ది కాస్మిక్ ట్యాంక్. ఇకారిస్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే కాస్మిక్ ఎనర్జీ, ఇతని ఐస్ నుంచి లేజర్స్ వస్తాయి. ఐరన్ బాక్స్ లాగా హీట్ చేస్తాడు. ఇమ్మోర్టాలిటీ, ఇతను చావడు బాస్. సెలెస్టియల్స్ మిషన్ హెల్ప్ తో ఇతను మళ్ళీ పుడతాడు. టెలిపతి అండ్ టెలిపోర్టేషన్ రేర్ గా వాడతాడు, కానీ ఇతనికి అన్ని పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సెంట్రీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. సెంట్రీ ది గాడ్ ఆఫ్ ఓవర్ పవర్. మాలిక్యులర్ మ్యానిపులేషన్, ఇతను దేనైనా సృష్టించగలడు, దేనైనా మట్టి చేయగలడు. మాలిక్యూల్ మ్యాన్ ని చంపాడంటే అర్థం చేసుకోండి. ది వాయిడ్. సెంట్రీ లోపల ఒక నల్ల తార్చు ఉంది, అదే వాయిడ్. అది బయటకు వస్తే మార్వెల్ యూనివర్స్ మొత్తం క్లోజర్ మూవీ లాగా అయిపోతుంది. స్పీడ్, లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఫాస్ట్ గా వెళ్ళగలడు. థోర్నే ఇంకా ఫాస్ట్ గా రా అని టీస్ చేయగలడు. ఇప్పుడు మనం వీరిద్దరి ఫీట్స్ గురించి చూద్దాం. రికార్డ్స్ గురించి చూస్తే మధ్యపోతుంది భయ్య. ఫస్ట్ మనం ఇకారిస్ ఫీట్స్ తో స్టార్ట్ చేద్దాం. కామిక్ లో ఇతను థానస్ తో డైరెక్ట్ గా ఫైట్ చేశాడు. హ్యూజ్ డివియంట్ మాస్టర్స్ ని ఒక చేత్తో నలిపేయగలిగాడు. ప్రైమ్ ఇటర్నల్ కాబట్టి కాస్మిక్ ఎనర్జీ కంట్రోల్లో ఇతనే సాటి. సెంట్రీ యొక్క ఫీట్స్ గురించి చూస్తే ఏరిస్ అదే గాడ్ ఆఫ్ వార్ ని 2 ముక్కలుగా చేసి పడేశాడు, చాలా దారుణంగా. వరల్డ్ వార్ హల్క్ తోనే బ్యాటిల్ ని డ్రా చేసుకున్నాడు. సైజ్ ఈవెంట్ లో యాస్గార్డ్ ని మొత్తం కూల్చి పడేశాడు. లిటరల్ గా చనిపోయిన తర్వాత కూడా నేను చావన్రా, నేను అమరునని మళ్ళీ తిరిగి బతికి వచ్చాడు. సైకో లెవెల్స్ ఆఫ్ రీజనరేషన్. ఇప్పుడు మనం అసలైన కంపారిజన్ ని చూద్దాం. ఇకారిస్ వర్సెస్ సెంట్రీ. ఇకారిస్ వర్సెస్ సెంట్రీలో ఎవరు విన్ అవుతారు? నా ఒపీనియన్ ప్రకారం ఇకారిస్ ఐస్ నుంచి బీమ్స్ వస్తే సెంట్రీ అబ్బా ఐస్ లో నుంచి లైట్ వేసి ఫోకస్ కొడుతున్నావు ఏంటి అని నవ్వుతాడు. ఇకారిస్ పంచ్ చేస్తే సెంట్రీకి అది ఒక చిన్న మస్కిటో బైట్ లాగా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడంటే ఇకారిస్ ఇస్ ఏ సోల్జర్, డిసిప్లైన్ గా ఫైట్ చేస్తాడు, కానీ సెంట్రీ అలా కాదు. ఇతను మెంటల్ పేషెంట్. ఫైట్ మధ్యలో 3 స్వింగ్స్ వస్తే వైడ్ బయటికి వచ్చి ఇకారిస్ ని ఒక పపాట్స్ లాగా ముక్కలు చేసి పడేస్తాడు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారంటే కామిక్ రికార్డ్స్ బట్టి చెప్తే సెంట్రీ ఇస్ ది క్లియర్ విన్నర్. ఇకారిస్ ఎంత స్ట్రాంగ్ అయినా సెంట్రీ రియాలిటీని మ్యానిపులేట్ చేయగలడు. ఇకారిస్ ఐఎమ్ ఎటర్నల్ అంటే సెంట్రీ నువ్వు ఎటర్నల్ అయితే నేను నీ గ్రాండ్ ఫాదర్ అని కొట్టి పడేస్తాడు. లాజిక్ సింపుల్ భయ్య. సెంట్రీ పవర్ లెవెల్ కి మార్వెల్ లో లిమిటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే తలపడగలరు. అండ్ ఇకారిస్ ఇస్ అన్ఫార్చునేట్లీ నాట్ వన్ ఆఫ్ దెమ్. మీరేమనుకుంటున్నారు? ఇకారిస్ విన్ అయ్యేకి ఏమైనా ఛాన్స్ ఉందా, లేదా సెంట్రీ తోపు అంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మార్వెల్ ఫ్యాన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మ్యాచ్అప్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.